అధికారం ఇస్తే మాటలు కాకుండా చేతలు చూపిస్తామన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తమిళనాడులో రాహుల్ ప్రచారం చేశారు. మోడీ బడాబాబులకు మాత్రమే చౌకీదార్ అని ఆరోపించారు. ఇవాళ పంజాబ్ లో పర్యటించనున్నారు రాహుల్. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. తమిళ సంస్కృతిని భాషను బీజేపీ అవమానించిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తమిళనాడులోని కృష్ణగిరి, సేలం, థేని, మదురైలలో రాహుల్ ప్రచారం చేశారు. తమిళనాడు గురించి మోడీకి కనీస జ్ఞానం లేదని, పెరియార్, కరుణానిధులు రాసిన కొన్ని పుస్తకాలను తాను మోడీకి పంపుతానన్నారు. తమిళనాడులో తయారీ రంగాన్ని బీజేపీ ధ్వంసం చేసిందని ఆరోపించారు. మిస్టర్ నరేంద్ర మోదీ feels that just because he can control the chief minister, he controls this state. We don't want to control this state. We want the people of Tamil Nadu to control this state. People have appreciated our manifesto. They have said that this manifesto truly represents the voice of the Indian people. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కోసం కొత్త కార్యక్రమాలు చేపడతామన్నారు రాహుల్. బడాబాబులకే మోడీ చౌకీదార్గా ఉన్నారన్నారు. మన్ కీ బాత్ సర్కార్ కాదని, కామ్ కీ బాత్ సర్కార్ ఏంటో చూపిస్తామన్నారు రాహుల్. మోడీ మేక్ ఇన్ ఇండియా నినాదాలకే పరిమితమైందన్నారు. తమకు అధికారం ఇస్తే నిజమైన మేక్ ఇన్ ఇండియాను పరిచయం చేస్తామన్నారు. We will identify the 20% poorest families in this country, and then after that every one of these families will be given 72,000 rupees every year. That when we present the next budget, we will present a separate farmers budget by saying that our alliance is an alliance of the people of Tamil Nadu. Both parties believe in freedom, justice and secularism, and we will never ever let the people of Tamil Nadu be ruled by Nagpur. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది కాంగ్రెస్. ఆమె తప్పుడు విద్యార్హతలు చూపించారని, అందుకే స్మృతిని ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ ను కోరారు కాంగ్రెస్ నేతలు. అమేధి నియోజకవర్గంలో రాహుల్ గాంధీపై స్మృతి పోటీ చేస్తున్నారు. నామినేషన్ లో తాను డిగ్రీ పూర్తి చేయలేదని అఫిడవిట్ సమర్పించారు. एक मंत्री भी जो कभी ग्रेजुएट थी, कभी येल यूनिवर्सिटी की डिग्री ले लेती हैं, कभी वो बीए पास की डिग्री ले लेती हैं, कभी वो स्कूल ऑफ ओपन लर्निंग से हो जाती हैं, कभी वो कॉरेस्पॉन्डेंस से हो जाती हैं। ये माजरा क्या है? लोगों को, प्रजातंत्र को बेवकूफ बनाया जा रहा है। इसलिए हमने कहा है कि ये करप्ट प्रैक्टिस है और ऐसी मंत्री को खारिज कर देना चाहिए उसका नॉमिनेशन। కాంగ్రెస్ లో చేరిన తర్వాత పట్నా వెళ్లిన శత్రుఘ్న సిన్హాకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తాను లోకల్ అని, ఇప్పటికే 2 సార్లు గెలిచానన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ టికెట్ పై గెలుపు ఖాయమన్నారు. తన కూతురు సోనాక్షి సిన్హా గతంలోనూ ప్రచారానికి రాలేదని, ఇప్పుడు కూడా ఆమె అవసరం లేదన్నారు శత్రుఘ్న సిన్హా. आज जिस तरह से अभूतपूर्व दृश्य हुआ, यहाँ तो हवाई अड्डे पे क्या अभी आपने यहाँ देखा, जैसा स्वागत हुआ, मैं समझता हूँ ये शायद ट्रेलर है। जिस तरह से हाईएस्ट वोट शेयर माननीय आज के अपने बिहारी बाबू का, इस बार यकीनन मैं कह सकता हूँ फिर उनके आशीर्वाद से बिहार परिवार और पटना की जनता సాయంత్రం అమృత్సర్ వెళ్లారు రాహుల్ గాంధీ. స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అకల్ తఖ్త్ దగ్గర ప్రార్థనలు చేశారు.